ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేస్తుతిని. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గొప్పవాడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలను, మీకు మాదిరిగా ఇలాగు చేస్తుతిని అని. నిజంగా వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించిన దేవుడు. నీవు క్షమాపణ పొందిన పాపములను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఎక్కడ, ఎప్పుడు, ఎవరితోనూ కూడా ఆయన ప్రస్తావించడు. నీవు మరలా పాపివైనా నీపై జాలి చూపిస్తున్న దేవుడు. నీ లోపాలను అణచివేసే దేవుడు. నిన్ను క్షమించి నీ తప్పిదములను ఎవ్వరూ తవ్వకుండా వాటిని నీటడుగు భాగమునకు పారవేసే దేవుడు. దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు చేసిన అతిక్రమములు ఒప్పుకుంటావో ఆయన వాటికి నీకు బహుదూరంగా కలిగిస్తాడు. నిన్ను పూర్తిగా క్షమించాడు. ఆయనకు నీపై ఏ విధమైన కోపం లేదు. నువ్వు చేసిన ప్రతి పాపమును క్షమించేస్తాడు. మరి నీవు ఎవరినైనా ఏ విషయంలోనైనా పూర్తిగా క్షమించగలుగుతున్నావా? క్షమించిన వారి తప్పిదములను బట్టి మాటల ద్వారా బాధ పెడుతున్నావా? నిన్ను ప్రభు క్షమించాడు. నువ్వు కూడా అందరినీ పూర్తిగా క్షమించవలసి ఉన్నావు. ఆయన నీకు క్షమించే విషయములో కూడా మాదిరి అయి ఉన్నాడు. ఆయన మాదిరిలో నువ్వు, నేను, మనందరము కూడా నడుచుకుందుముగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.